అడవి జాగల పోలీస్ హెడ్ క్వార్టర్లు కట్టిర్రు. కళ్ళ ముందు తీసుకుపోయి కుర్చీ పెట్టినా కూడా కింద ఎక్కడో పీసీఎఫ్ సార్ ఇది కుర్చీ కాదు సార్ ఇది బల్ల సార్ అంటే బల్లే రాస్తుంది. అట్లా జింక్ వచ్చి పులి మీద కంప్లైంట్ ఇచ్చిందా, నన్ను వేటాడుతున్నది ఇది. 19 లక్షల ఎకరాల భూమి మాయమైతే వీళ్లకు టైంకి జీతాలు దొరుకుతున్నాయి. అటర్లీ ఇన్కాంపిటెంట్ ఆఫీసర్. ఐఎమ్ వెరీ సారీ టు సే. నాకు కడుపు ఉన్నది ఇంత కానీ చంపుతున్న జింకలు ఇంత అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పాపం పోలీస్ కమిషనర్ గారు నేను హెడ్ క్వార్టర్ పెడతా అని చెప్పి అటవీ శాఖ పోలీసులు తప్పు కదా ఆడ. 2 సంవత్సరాల నుంచి నేను ఇట్లా పండోల్సినట్టు ఒలిచి ఆడ పెట్టి ఎవిడెన్స్ పెడితే మన రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారైతే అనుభవించు రాజా. ఈ స్లైడ్ నేను ఎందుకు పెడుతున్నానంటే ఇలా నేను మాట్లాడలే, ఆయన పేరు తీసుకోలే. ఎందుకనంటే పెద్దగా తీసుకోవాలి కదా పేరు. నిన్ననే అన్న చిట్టా ఇప్తానని. అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు ఎంత అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తుందని అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉద్యోగం వస్తే ఇప్పటికైతే వాళ్ళకు రంగరంగ వైభవమే. నిజంగా కరెక్ట్ మదకడతలేను. 19 లక్షల ఎకరాల భూమి మాయమైతే వీళ్ళకు టైంకి జీతాలు దొరుకుతున్నాయి. పాఠాలు నేర్పే ఉపాధ్యాయులకు మాత్రం జీతాలు దొరుకుతలేవు టైంకి. ఎవడు చరిత్రహీనులు, ఎవరు చరిత్రకారులు. అరే నిన్న కాక మొన్న అడవి జాగల పోలీస్ హెడ్ క్వార్టర్లు కట్టిర్రు. మళ్ళా జింక్ వచ్చి పులి మీద కంప్లైంట్ ఇచ్చిందా, నన్ను వేటాడుతున్నది ఇది, నాకు కడుపు ఉన్నది ఇంత కానీ చంపుతున్న జింకలు ఇంత అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పాపం పోలీస్ కమిషనర్ గారు నేను హెడ్ క్వార్టర్ పెడతా అని చెప్పి అటవీ శాఖ పోలీసులు తప్పు కదా ఆడ. వీళ్ళకి ఇలా సరిహద్దులు తెలివాయి. మన రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారైతే అనుభవించు రాజా. అట్లనే మన సిసిసిఎఫ్ అనుకుంటా. ఈ మొత్తం తరుణంలా చిత్రగుప్తికి ఎనలేని సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పిన నేను. మాకు లీగల్గా కన్సల్టేషన్ ఇచ్చిండు. నిజంగా చెప్తే ఆయన ఒక పర్సనల్ విక్టిమ్ కూడా ఈ కంప్లీట్ సినారియోకి. మేము పోరాడుతున్న పోరాటంలో అరే మీరు జబర్దస్త్ చేస్తున్నారు రా భయ్, కొంచెం నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి మాకు అండగా నిలబడి మాకు ప్రోత్సహించిన వ్యక్తి వంశీకృష్ణ. సో నేను షోకి ఆయనను పిలిపించిన. ఎందుకంటే రాకేష్ మోహన్ మాట్లాడాడు కదా, రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు ఏం మాట్లాడాలనో ఒక సివిలియన్ ఇప్పుడు మీకు మాట్లాడి చూపిస్తాడు. రిప్రజెంటింగ్ ది ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేసిన కిరికిరిలన్నీ ఇప్పుడు బయట పెడదాం. సో లెట్ మీ వెల్కమ్ అన్నా వంశీకృష్ణ అన్న. నమస్తే. మా షోకి చాలా రోజుల తర్వాత వచ్చిరు మీరు. అసెంబ్లీ ఎలక్షన్స్లో కనబడ్డారు. అయితే నమస్కారం. మీకు జరిగిన సంఘటన ఇక ఇలా కూలాంచి మీరు ఎట్లా ఇలా చిట్టా చెప్తారో రోజు నన్ను అయితే మా ప్రేక్షకులు ఇంటుంటారు. నా గురించి నిజాలు ఏందో మీ నోటి చెప్పుడు మొత్తం. చాలా రోజుల నుంచి తమ్ముడు గిరీష్ అడుగుతూ ఉన్నాడు వీళ్ళ గురించి మనం ప్రజలకి అందరికి చెప్పాలని. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ వింగ్ ఉంటుంది, హెడెడ్ బై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అని ఆయన బాస్. ఇప్పుడు ప్రస్తుతం రాకేష్ మోహన్ డోబ్రియాల్ అని మంచి ఆఫీసరే, మంచోడే, కానీ చేతగానోడు అన్నట్టు. ఆయనతో ఏ పని కాదు, వేస్ట్. మనము కళ్ళ ముందు తీసుకుపోయి కుర్చీ పెట్టినా కూడా కింద ఎక్కడో పీసీఎఫ్ సార్ ఇది కుర్చీ కాదు సార్ ఇది బల్ల సార్ అంటే బల్లైన రాస్తుంది. అట్లా అటువంటి అంటే అటర్లీ ఇన్కాంపిటెంట్ ఆఫీసర్. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఒక ఐఎఫ్ఎస్ క్లియర్ చేసి రావడం అంటే సివిల్ సర్వీసెస్లో అది చిన్న విషయం కాదు. అది మన వల్ల ఏ పని కాదు. అది మేబీ గిరీష్ వల్ల అవుతుంది కానీ నాకు అయితే కాదు. నాకు అంత ఓకే లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. అది రావడం అనేది ఎంతో చాలా గొప్ప విషయం. అది వాళ్ళు ఆ పదవిలో కూర్చున్నందుకు ఆ పదవికి వాళ్ళు న్యాయం చేయగలగాలి. మీ ప్రైమరీ సర్వీస్ ఎవరికి అలీజెన్స్, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళకి ఓత్ ఆఫ్ అలీజెన్స్ ఉంటుంది. అంటే నేను కాన్స్టిట్యూషన్కి నా వృత్తికి నేను న్యాయం చేస్తా, ప్రజల తరపున నేను పని చేస్తా అని ఓత్ ఆఫ్ అలీజెన్స్ తీసుకొని వస్తారు వాళ్ళు. అది చదివి బయట పడ్డరా అయిపోయింది ఇక, దాన్ని మర్చిపోతారు. ఇక నా అలీజెన్స్ ఎవరికి, నా కింద ఆఫీసర్కి, నా పై ఆఫీసర్కి. కింద ఆఫీసర్లకి ఏముంటుంది అన్న, బట్టగాల్సి మీదేసుడే. మరీ కింద వాళ్ళు కాలుస్తారు, ఒక మీడియం వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మీకు ఎక్స్పోజ్ చేస్తా. 2 సంవత్సరాల నుంచి నేను ఇట్లా పండోల్సినట్టు ఒలిచి ఆడ పెట్టి ఎవిడెన్స్ పెడితే నో యాక్షన్. అంటే అసలు
నాకే ఆశ్చర్యం వస్తుంది అసలు భారతదేశం అసలు ఇన్నేళ్ళు అసలు ఇక్కడ దాకా ఎట్లా వచ్చిందని. అసలు వీళ్ళ దరిద్రానికి అసలు రావద్దు ఇక్కడ దాకా. కేవలం అంటే కేవలం రాజకీయ నాయకులు ఉండబట్టి ఇంకా దేశం నడుస్తుంది. అధికారులకు ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ కూడా అమ్ముతారు దేశాన్ని. పాకిస్తాన్ కూడా కొనాలి కానీ వీళ్ళు అమ్ముతారు. చిత్రగుప్తులు ఇప్పటిదాకా నాయకులను తిట్టుకుంటూ వచ్చిన నాయకుల వల్లనే దేశం ఇంత మీరు ఏ ఎమ్మెల్యే దగ్గర ఎంత దుర్మార్గుడైన ఎమ్మెల్యే ప్రజలు పోతే పిలుస్తాడు పలుకుతాడు. ఏమెల్యే నేను అన్ని పార్టీ నేను రాజకీయాలు లేను, అన్ని పార్టీ ఎమ్మెల్యేలు నేను కలవడం జరిగింది. వేరే వేరే పనులలో ప్రజలు తీసుకుని వెళ్ళినా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఒక్కళ్ళ అడప తడప ఉంటే ఉండొచ్చు తప్ప సాధ్యమైనంత వరకు రాజకీయ నాయకులు పర్వాలేదు. అధికారులు నేను చెడ్డోళ్ళుని అని అన్నాను. కానీ ఏంటంటే నేను నా కింద కాపాడుకోవాలి. దీనికి ఎందుకు కాపాడుతావు నువ్వు? నిజం దాస్తే దాగేది కాదు. నిజం మాట్లాడండి, తప్పేమున్నది, మాట్లాడరు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధమే మాట్లాడాలి. ఇప్పుడు ఈ కథనం ఉంది. 39 సంవత్సరాలు నడిచింది కేసు. 39 ఇయర్స్. ఈ కేసు ఒక్క రోజుల ఇక్కడికి వస్తే మీకు అది కనబడుతుంది ఇక్కడే స్క్రీన్లో. ఒక్క రోజుల ఒక గంటలో సాల్వ్ చేయొచ్చు ఈ కేసు. ఒకే ఒక గంట, ఎక్కువ టైం పట్టదు. ఏ మీడియా మిత్రులు కూడా అరే 39 ఏళ్ళు ఎందుకు నడిచింది రాబోయే కేసు, దీంట్లో ఏమి అంతర్జాతీయ డిస్ప్యూట్ ఉన్నది, ఇదేమైనా చైనా బార్డర్ డిస్ప్యూటా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈ కేసు నడవాలి అనేది ఎవరు ఎందుకు అడగలేదంటే ఫారెస్ట్ మీద ఎవరికి పెద్దగా అవగాహన లేదు. 2021 కన్నా ముందు నేను ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది అరణ్య భవన్, కేవలము మా ఇంటి నుంచి మేబీ స్ట్రేట్ లైన్లో 200 మీటర్లు ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళలే. మాకు ఏం అవసరం ఉంటుంది, మనం కర్ర దొంగతనం చేస్తున్నామా, క్రైమ్ చేస్తున్నామా, మనకి ఏం పని ఉంటుంది ఫారెస్ట్ అవుతారు, ఏముండదు. జస్ట్ వన్ ఫైన్ డే నేను దీనికి ముందు చెప్తున్నా. ఇక్కడ నేను నెక్స్ట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ ల్యాండ్ ఉంటుంది. రాత్రి వచ్చి అందులో బోర్డు పెట్టాను. బోర్డు పెడితే నాకు అర్థం కాలేదు, ఇదేందరా నాయన అంటే ఫస్ట్ బోర్డు పెట్టకన్నా ముందు సడన్గా వచ్చి పొద్దున ఒక మెమో పట్టుకొని వచ్చి చక్క పోలీస్ స్టేషన్. ఏ ఊరన్నా? భూపాలపల్లి విలేజ్, జయశంకర్ జిల్లా. నాదేమో భూపాలపల్లి విలేజ్, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది కొంపల్లి విలేజ్. అంటే ఎంత విచిత్రమైన కేసు అంటే ఇది ఇంకొక 2-3 కేసులు చెప్తాను మీకు. నా దాంట్లోకి వచ్చి చక్కగా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఒక మెమో తీసుకొని పోయింది ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సార్ మా FDO గారు మెమో ఇచ్చారు సార్, ఒక వ్యక్తి ఉన్నాడు జీవి వంశీకృష్ణ అని, ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆయనకు అర్థం కాలేదట ఈయన కొత్త క్రిమినల్ ఎవరు, ఆయన ఈ ఊర్లో కొత్త క్రిమినల్ తయారయ్యాడు, ఫారెస్ట్ వాళ్ళ మీద దండయాత్ర చేసిండు. నన్ను పిలిపించాను. ఏదైనా బాబు నేను అరెస్ట్ చేయమని అంటున్నారు ఇన్స్పెక్టర్ గారు రాజిరెడ్డి గారు అని. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఆఫీసర్స్. నేను చూసిన దాంట్లో మానవత్వం ఉన్న ఒక మంచి అధికారి. ఎంతోమంది మంచి పోలీస్ అధికారులు నేను కలవడం జరిగింది, నాకు అదృష్టంగా భావిస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్. ఇప్పుడు వేరే ఊర్లో పనిచేస్తున్నాడు, అదే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. అదే చూపించిన సార్ నాది భూపాలపల్లి సార్ ఊరు, నాకు వాళ్ళకి ఏం సంబంధం సార్, ఫారెస్ట్ ఉన్నది కొంపల్లి, నాది భూపాలపల్లి, నాకు నిజంగా కూడా పెద్ద అవగాహన లేదు, ఫారెస్ట్ మీద అవగాహన లేదు, మీరు కావాలంటే సార్ సర్వే అయిపోయింది, ఏడీ గారి రిపోర్ట్ ఉన్నది, మీరు చూడండి సార్ అని చెప్పి చూపించిన. ఆయన ఏమన్నారు, చూడండి మేము ఇది డిసైడ్ చేయలేము, నేను లెటర్ రాస్తా అని లెటర్ రాశాను. అది ఇంకా దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఫారెస్ట్ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే ఉన్న ల్యాండ్ మీదనే కేసు ఉన్నప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి ఒకసారి చిత్రగుప్త్ ఫారెస్ట్ క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్ ఇది 2018 నుంచి సర్వే చేస్తున్నారు. 2021లో ప్రాపర్ సర్వే చేసి నేను వెనకాల సూపర్ ఇంపోజ్ చేసిన మ్యాప్, మీకు కనపడకపోతుంది వచ్చి ఈ మ్యాప్ మళ్ళీ సపరేట్గా చూపిస్తాను. ఈ సర్వే జరిగిన విషయము నాకు తెలియదు, పోలీస్కి తెలియదు, ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ కూడా తెలియదు. ఎందుకంటే ఆయన 21 తర్వాత వచ్చిండు, ఆయనకు తెలియదు. ఏడీ సర్వే వాళ్ళకి తెలుసు కానీ చెప్పలే. అంటే వాళ్ళని మళ్ళీ బెదిరించరా చెప్పొద్దని, ప్యూర్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్టర్. ఎస్. ఇప్పుడు దీన్ని నేను
నా మీద కేసు పెడతా అన్నప్పుడు నేను డైరెక్ట్ కంప్లైంట్ చేసిన పీసీసీఎఫ్కి, సార్ ఇది ప్యూర్లీ దీన్ని ఎట్లా వర్ణించాలి, దీన్ని లైసెన్స్డ్ గుండాయిజం అనకపోతే ఏంటిది అని అడిగిన. నువ్వు మమ్మల్ని లైసెన్స్డ్ గుండాలు ఎట్లా అంటావు? నేను సార్ మిమ్మల్ని లైసెన్స్డ్ గుండాలు అనలేదు, ఇట్లాంటి ప్రవర్తనని లైసెన్స్డ్ గుండాయిజం అనే అనగలుగుతాం, ఇంకా దాన్ని అనడం తప్ప ఇంకా వేరే దానికి టర్మినాలజీ లేదు నా దగ్గర. లేదు నువ్వు అట్లా అనద్దు మా మీద, నేను ఒక విజిలెన్స్ ఆఫీసర్ని పంపిస్తా, ఆయన వచ్చి చేస్తాడు, ఇక దూద్ కా దూద్ పానీ కా పానీ, రాహుల్ గాంధీ అంటాడు కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ చేసేస్తాం, అంతా ఇష్యూ క్లోజ్ చేసేస్తాం. ఆయన చాలా ఎక్సలెంట్ ఆఫీసర్, వచ్చాను చూసి ఉన్నట్టు రాసిన. నేను చెప్పిన సార్ నాకు ఫేవరెటిజం వద్దు, మీదైతే మీరు తీసుకోండి, నాకు వద్దు, నాదైతే నేను వదిలిపెట్టాను, నేను తప్పు చేయను, తప్పు సహించను. అయితే వచ్చి ఆయన ఏమన్నారు, ఇది పాయింట్ నెంబర్ 1, స్టేషన్ నెంబర్ 1, ఇది ఫిక్స్ చేయమని ఆయన రిపోర్ట్ రాశారు. రిపోర్ట్ రాస్తే పీసీసీఎఫ్ గారు మళ్ళీ దానికి తీసుకొని సిసిఎఫ్కి రాసిండ్రు, సిసిఎఫ్ డిఎఫ్ఓకి రాసిండ్రు. రాసి ఇది హైరార్కీ ఎట్లుంటుందంటే ఇక పై నుంచి కింది దాకా పోతుంది లెటర్. కింది దాకా పోయినాక ఒకటి ఫింగర్ ఇది పాయింట్ ఫారెస్ట్ది పాయింట్ నెంబర్ 1. ఒక నిమిషం అంతే ఉన్నట్టుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఫిక్స్ చేయమని లెటర్ పోయింది. లాజికల్లీ ఏముంటుంది, పాయింట్ నెంబర్ 1 ఫిక్స్ చేయమంటే పోతారు, సర్వే చేస్తారు, ఫిక్స్ చేస్తారు, అడిగి ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. కానీ వీళ్ళు చేసిన దరిద్రం ఏంటంటే ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఉంటాడు ఒక ఆయన, కృష్ణప్రసాద్ అని, చాలా ఉత్తముడు, శ్రీరామచంద్రుడు తర్వాత ఆయనే పుట్టినాడు నెక్స్ట్. అసలు అబద్ధమే ఆవిడ అన్ని సత్యహరిశ్చంద్రుడు మునిమనోడు అంటావు కదా, మునిమనోడి కన్నా ఎక్కువ. ఈ పాయింట్ సర్వే రాయదొక్కలేదని రిపోర్ట్ రాసి, సర్వే అయిపోయింది, సర్వే మ్యాప్ అయిపోయింది, డిజిటల్ సర్వే అయింది, డిజిపిఎస్ అంటే డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పెట్టి దాన్ని సర్వే చేసి ఈ పాయింట్స్ అని తీసుకున్నారు. అదే పాయింట్ ఇది, నేనేం కాదు, ఇది తీసుకొని పోయి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది ఈ పాయింట్. దీన్ని మొత్తం సప్రెస్ చేసి రిపోర్ట్ రాశారు. నేను హెచ్ఆర్సీలో ఫైల్ చేసిన, అక్కడ ఇవన్నీ సప్రెస్ చేశారు. ఏదో పనికిరాని మ్యాప్ ఏదో పట్టుకుని దాంట్లో పెడతారు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, హైకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎంటైర్ సర్వే నెంబర్ సర్వే చేయమని. హైకోర్టు ఇచ్చిన సర్వేని రిపోర్ట్లో సప్రెస్ చేశారు, హెచ్ఆర్సీ దగ్గర సప్రెస్ చేశారు, స్టేట్ గవర్నమెంట్కి సపరేట్ చేశారు, ఇన్ని దగ్గరలో సపరేట్ చేస్తే. కానీ ఎన్ని పాపాలు చేసినానికన్నా ఒక మ్యాప్ ఉంటుంది, నెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు వెనకాల పెట్టినది ఇది డీటెయిల్ సర్వే మ్యాప్. వాళ్ళ కర్మ కలిపోయి ఎఫ్డిఓ రిపోర్ట్తో పాటు ఒక ఈ మ్యాప్ని ఇంక్లూడ్ చేసిండు వాళ్ళు. చిన్నగా ఉండే నాకు ఇది సరిగా అర్థం కాలే ఏంటిది అని చూస్తే ఇక్కడ యూటీఎం కోఆర్డినేట్స్ ఉన్నాయి. యూటీఎం కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్స్ని సర్వే చేసి ఈ ప్రతి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. యూటీఎం కోఆర్డినేట్స్ యాక్యురసీ అప్ టు 2 సెంటీమీటర్స్. ఒకసారి యూటీఎం కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత డీజీపీఎస్ డిప్లాయ్ చేసిన తర్వాత ఫర్దర్ డిస్ప్యూట్ చేయడానికి స్కోప్ లేదు. దానికి వాళ్ళ మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఓపెన్ చేద్దామంటే ఓపెన్ అవుతలేవు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కొద్దిసేపటి తర్వాత. ఇది తెలిసిన తర్వాత ఈ మొత్తం డీటెయిల్ తీసుకొని ఈ మొత్తం డేటా తీసుకొని పోయి నేను పీసీసీఎఫ్కి ఇచ్చిన. సార్ ఇది ఏం అన్యాయం, ఇది ఒక సిసిఎఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎట్లా చేస్తాడు? మొత్తం సర్వేని సపరేట్ చేసి, సరే ఆయనకు తెలియదు, కింద ఆఫీసర్ ఇచ్చినప్పుడు డిఎఫ్ఓ అడిగి ఒక వర్డ్ కూడా మార్చకుండా పైకి మైండ్ అప్లై చేయరా? మళ్ళీ వీళ్ళంతా ఎందుకు కిందనే ఉంచితే అయిపోతుంది కదా. వీళ్ళందరికీ జీతాలు, ఫార్చ్యూనర్లు, ఇన్నోవాలు, వాటికి డీజిలు, మంది, మార్బలం, ఇవన్నీ ఏమి ఉపయోగం? అవసరం లేదు కదా, వేస్ట్. కింద కూడా ఎఫ్డిఓ రాసింది, డిఎఫ్ఓ రాస్తాడు, డిఎఫ్ఓ రాదు, పీసీఎఫ్ రాస్తాడు, సిసిఎఫ్ రాస్తాడు, సిసిఎఫ్ది పీసీఎఫ్ రాస్తాడు, గవర్నమెంట్కి రాస్తాడు. ఈ బేస్డ్ ఆన్ సర్వేర్ స్టోన్ దొరకలేదంటే పీసీసీఎఫ్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు ఆ లెవెల్కి రీచ్ అయినా 2022 సంవత్సరంలో ఇంత టెక్నాలజీ ట్రాక్ వాళ్ళ ట్రైన్డ్ సర్వేయర్స్ ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాప్స్ తయారు చేసే వ్యవస్థ ఉంది.
ఇన్ని ఉండగా రాయి దొరకలేదు. మరి నీకు రాయి దొరకకపోతే ఈ కేసు ఎట్లా కొట్లాడుతావు? ఇప్పుడు దీంట్లో స్పష్టంగా కనపడుతున్నాయి చూడండి. మళ్ళీ దొరికే ప్రయత్నం ఏం చేసినాం? ప్రయత్నం కాదు, దొరికింది, చేసిండ్రు, మ్యాప్ వేసిండ్రు. ప్యూర్లీ అబద్ధం. దొంగ రిపోర్ట్ రాసిండు అన్నట్టు. రాయి దొరకలేదు అంటే డిఎఫ్ఓ అడగాలి కదా, అరే బాబు 2022 సంవత్సరంలో రాయి దొరకదా నాయన, రాయి ఎట్లా దొరకదు, అయినా రాయి దొరకలేదని నువ్వెవడు చెప్పడానికి? ఏమన్నా సర్వే డిపార్ట్మెంట్ చచ్చిపోయిందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. పోనీ నేను వాళ్ళ డ్యూటీ కూడా మీకే అప్పచెప్పారు కదా. అయితే నేను డిఎఫ్ఓ మీద గతంలో కూడా ఆమె చేసిన తప్పులతోటి, అంటే ఆమెకి బేసిక్ అండర్స్టాండింగ్ లేదన్నట్టు. మనం పోయి మాట్లాడామంటే మాట్లాడదు. ఐఎఫ్ఎస్ అనే అహంకారం. మరి ఇట్లా పోయినామంటే ఎవడు నువ్వు కోన్ చల్ దుమ్ము అని ఇట్లా దులిపేస్తుంది అన్నట్టు. నేను పెద్ద ఆఫీసర్, నేను పెద్ద ఎగ్జామ్ రాసి వస్తే మాకేంది, మీరు ఎగ్జామ్ రాసి వస్తే మీరు ఉన్నది మాకు సర్వీస్ చేయడానికి, మేము మీ దగ్గర సర్వీస్ చేయడానికి లేము. యు ఆర్ అ పబ్లిక్ సర్వెంట్. అయితే ఈ దరిద్రంది నేను చెప్దామని ఇలా బాస్ ఉంటాడు సిపి వినోద్ కుమార్ అని, ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఆయన పెద్ద ఆఫీసరు, మనము చెప్పాలి కదా హైరార్కీలో మనం చెప్పాలని ఆయన దగ్గరికి పోయినా. కలవడానికి పోతే నేను కలవ అంటాడు. అరే ఇదేదరా నాయన, అది చీఫ్ మినిస్టర్ అట్లాంటిది మనం పోతే కలవచ్చు. ఏ పొలిటీషియన్, ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు శత్రువు కావచ్చు, పోయి కలుస్తా అంటే వద్దంటరా. మరి మీరు 12 గంటలకు కూడా పోయి తలుపు కొట్టండి, కొంచెం ఇబ్బందిగానన్నా ఎదురాపోయి అని చెప్పి తిట్టన్నా కలుస్తాడు. సార్ నాకు ఇబ్బంది ఉంది అన్నా, నన్ను కాపాడన్నా అంటే ఇష్టంగానో అయిష్టంగానో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఇట్లాంటి ఆఫీసర్లు అయితే నేను ఆయనకు ఒక మెసేజ్ పంపించాల్సి వచ్చింది. యు ఆర్ అ పబ్లిక్ సర్వెంట్. నువ్వు బహుశా ఇది మర్చిపోయినట్టున్నావు, నువ్వు పబ్లిక్ సర్వెంట్, నువ్వు ఎట్లా కలవంటావు? పోనీ నువ్వు చాలా బిజీ ఉన్నావు, దేశానికి కింది మీద చేస్తున్నావు, ఏం లేదు కలిగి ఉన్నావు ఇంట్లో. నేను ఫోన్ మీద ఫోన్ చేసి మెసేజ్ పెడితే అవమానానికి బయటికి వచ్చి రిసీవ్ చేసుకొని లోపల పోయాడు. ఆయన నేను క్లాస్ తీసుకుని 5 నిమిషాలు. ఏంది సార్ అసలు, నేను హైదరాబాద్ నుంచి మనం కలవడానికి వస్తే మీకు మనిషిని కలవడానికి కూడా ఇబ్బంది, మీకు లక్షల జీతం ఇచ్చి మీకు ఒక బండి ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే ట్యాక్స్ పేయర్ మనీ, ఇప్పుడు లక్షల్లో పెన్షన్ ఇస్తే మీకు ఇంత ఇబ్బంది అవుతుందా కలవడానికి? నేనేమన్నా మీ ప్రాపర్టీ రాసి ఏమన్నా? లేదు అట్లేం లేదు సార్, ఇది మీరు కరెక్ట్గా చూడాలి, ఇది మరీ టూ మచ్ చేస్తున్నారు, రాయి దొరకకపోవడం ఏంది అని నేను చెప్తే ఆయన 3 నెలల తర్వాత అదే రిపోర్ట్ ఆయనే పంపించు, రాయి దొరకలేదు. వాళ్ళ కర్మ కాలిపోయి ఈ మ్యాప్ పెట్టారు. వెనకాల ఉన్న మ్యాప్ ఉంది చూడండి, ఈ మ్యాప్ పెట్టారు. ఆ మ్యాప్ తోటి నాకు తెలిసింది వీళ్ళు చేసిన దరిద్రం. లేకపోతే నాకు తెలియకనే పోవచ్చు. తెలిసినాక అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ మీద లోకాయుక్తల కంప్లైంట్లు ఫైల్ చేసినా రిప్లై అయ్యారు, ఎందుకంటే వేసే పరిస్థితి లేదు. ఎక్స్పోజ్డ్ విత్ ఎవిడెన్స్. అండ్ ఇది చూడండి, ఒక కామన్ మ్యాన్, నేనేం పెద్ద టెక్నికల్ పర్సన్ కాదు, ఒక సూపర్ ఇంపోజ్డ్ మ్యాప్ నేను తయారు చేయగలిగిన. జస్ట్ ఇట్లా ఇదంతా నాకు హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ పట్టింది. ఇది ఇప్పుడు మన కేసు మేము గెలిచినాము, అద్భుతాలు చేసినాము, కొంపల్లి విలేజ్లో కలెక్టర్ మీద విజయం సాధించినాము, అది చేసినాం, ఇది చేసినాం, పొడి చేసినాం, పీకేసినాం. ఈ మ్యాప్ ఈ పింక్లో చూపిస్తున్న ఏరియా అది ఫారెస్ట్ కంపార్ట్మెంట్. అది కూడా ఏంటిది, వీళ్ళు ఆఫీస్లో కూర్చొని తయారు చేసుకున్నది. ఇది సెవెరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఈ లేయర్ మ్యాప్ మీరు ఒఫిషియల్ పర్పస్కి వాడకూడదు. అయినా కూడా ఇదే మ్యాప్ తీసుకుపోయి హెచ్ఆర్సీలు వేసిండ్రు, గవర్నమెంట్కి పంపించారు, హైకోర్టులో కూడా వేసారు. అఫీషియల్ పర్పస్కి వాడద్దు అని 3 సార్లు ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు అది ఓపెన్ అయితే అది కూడా చూపించచ్చు. ఎవరికైనా డేటా కావాలంటే మా దగ్గర ఉన్నది, తీసుకోవచ్చు. చిత్రగుప్తుడు నమ్ముతారు. ఆల్రెడీ మనం ఇది చూపించడం కూడా జరిగింది గతంలో. లేయర్ మ్యాప్ ఓన్లీ ఫర్ జస్ట్ ఫర్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఓకే, ఇప్పుడు హైకోర్టులో కేసు ఓడిపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకు ఓడిపోయింది? జడ్జికి ఎట్లా తెలవాలి? ఇప్పుడు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఉంది, ట్రాక్. దాంట్లో మీరు పోయి కూర్చొని ఒక అరగంట స్పెండ్ చేసి ఇట్లా ఒక సూపర్ ఇంపోజ్ మ్యాప్, సార్ జడ్జి గారికి మై లార్డ్, ఇది ప్రైవేట్ పర్సన్కి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అని విడమర్చి ఒక మ్యాప్ వేస్తే జడ్జెస్కి అర్థమవుతుంది. నువ్వు అసలు ఏమీ దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయకుండా 39 సంవత్సరాలు ఎట్లా నడుస్తుంది కేసు? ఇది ఫారెస్ట్కి 1970లో ఇచ్చేసింది గవర్నమెంట్. ఈ పర్టికులర్ ల్యాండ్ అంటే వీళ్ళు మార్కింగ్ కరెక్ట్ లేదు,
కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటే ఇదే పాయింట్. ఇప్పుడు దీంట్లో ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఇది గవర్నమెంట్ ఇవ్వలే, ఎందుకంటే ఇది వేరే విలేజ్, ఇది భూపాలపల్లి విలేజ్. పైన ఇక్కడ దాకానే ఇచ్చింది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ ఆఫీసులో కూర్చొని మ్యాప్ తయారు చేసుకొని ఇక్కడ దాకా పెట్టుకొని ఇది మాది కాదు అంటారు. మళ్ళీ ఎవరిదో నాయన ఇదేమన్నా నో మ్యాన్స్ ల్యాండ్, సారా డెజర్ట్లో ఉంటాయి నో మ్యాన్స్ ల్యాండ్ రెండు దేశాల మధ్యలో, వీడు నాకు వద్దంటాడు వాడు నాకు వద్దంటాడు. మరి ఎవరిది ఇది, ఈ బిట్ ఎవరిది? మీరు ఇట్లాంటి వింత కేసు ఎక్కడైనా చూసిందా? ఈ సర్వే నెంబర్లు ఇస్తే ఇది మాది కాదంటారు, మాకు ఇది కావాలి అంటారు. ఈ చిన్నపిల్ల అడిగిన చాక్లెట్ అడిగినట్టు అంటారు కదా, మధ్యలో రాత్రిపూట రాత్రి షాపులు బంద్ ఉంటాయి, లేదు నాకు ఇప్పుడే కావాలంట. ఇట్లా చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది. దీని నెక్స్ట్ మ్యాప్, దీని నెక్స్ట్ మ్యాప్ ఇంకా క్లారిటీగా చూపించచ్చు. వాట్సాప్ 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 ఇదా లేదా వాట్సాప్ పోయిందా? మనం క్లోజ్ చేయలేదు, అరే మనం క్లోజ్ చేయలేదు కదా వాట్సాప్. ఎనీవే సూపర్ ఇంపోజ్ మ్యాప్ డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్స్లో ఉంది. ఇదే కాదు కాదు, దీనికన్నా ముందు ఇదా? ఇది ఇది నా ల్యాండ్. ఈ పాయింట్స్ ఫిక్స్ చేసింది నేను కాదు, వాళ్ళే ఈ పాయింట్స్ ఫిక్స్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో తెచ్చి ఫైల్ చేశారు. ఫైల్ చేసి సేమ్ ఇట్లే సర్వే కాలేదు, ఈయన తప్పు, ఈయన దొంగ, మా దాంట్లో దూరిండు. అరే నేను నీ దాంట్లో ఎట్లా దూరుతారు? అవి ఇది విలేజే వేరే, అసలు ఎట్లా సాధ్యమవుతుంది? మీకు కాన్స్టిట్యూషన్ వర్తించదు, సర్వే యాక్ట్ ఉంటుంది, ఏడీ చేసే సర్వే ఫైనల్. నువ్వు ఈ సర్వే చేసుకుని నువ్వు సుప్రీంకోర్టులో పోయి చేసినాక అసలు ఎక్కడ స్కోపే లేదు. ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 16 నెలల నుంచి సిసిఎఫ్కి లెటర్ రాస్తాడు, డిఎఫ్ఓకి లెటర్ రాస్తాడు, ఎఫ్డిఓకి లెటర్ రాస్తాడు. అరే ఎఫ్డిఓరే దొంగరా నాయన అంటే ఆయనకే లెటర్ రాస్తాడు, ఆయన రిప్లై చేయడు. 16 నెలల నుంచి రిప్లై చేస్తున్నాడు, ఒక సింగిల్ లెటర్ కూడా రిప్లై చేస్తున్నాడు. అంటే నేను అయినా రిమైండర్స్ ఇస్తూనే ఉన్నా పీసీసీఎఫ్కి, ఫర్ రికార్డ్ 17 రిమైండర్స్ ఇచ్చిన ఇప్పటికి. అయినా కూడా గవర్నమెంట్కి పాత రిపోర్టు, తప్పు రిపోర్ట్ తోటే గవర్నమెంట్కి నేను కంప్లైంట్ పెడితే గవర్నమెంట్ కూడా రిపోర్ట్ రాసిండు. దాని మీద పీసీసీఎఫ్ మీద మళ్ళీ లోకాయుక్తలో కంప్లైంట్ ఫైల్ చేసిన. మన దేశంలో ఆఫీసర్లు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉండవు, చాలా కష్టం. రాజకీయ నాయకులకి పొలిటీషియన్స్కి మన అధికారులకు ఇదే తేడా. ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఇంకొక రాజకీయ నాయకుడు వీళ్ళు ఎత్తి చూపుతాడు ఇది తప్పు అని. అధికారులు అట్లా ఉండదు, వీళ్ళు వాళ్ళు అందరు ఒకరినొకరు ఏదన్నా ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఇచ్చినాక కూడా ఏమి ఇబ్బంది పై అధికారికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి? మళ్ళీ సిసిఎఫ్ ఏం తీసుకోలే, కింది నుంచి పైదాకా ఖాళీ చూస్తున్నాం. ఫోన్ చేద్దాం ఒకసారి సిసిఎఫ్కి. ప్రభాకర్ రావు గారా పెద్ద ఫోన్, ఒకసారి ఫోన్ చేసి ఇప్పుడు ఇది ఎంత స్పష్టంగా ఫారెస్ట్ హెడ్ క్వార్టర్ దీనిలో ఎందుకు కట్టిండ్రు? నువ్వు నాది కాదే కాదన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి దానికి? మరిగా ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషనే. ఇది ఎక్కడ కూడా మేము సొంతంగా తయారు చేసుకున్నది కాదు. ఇవన్నీ వాళ్ళు సుప్రీంకోర్టులో, హెచ్ఆర్సీలో వాళ్ళే డేటానే ఇది. సో వాళ్ళ డేటానే కాబట్టి వాళ్ళు డిస్ప్యూట్ చేయడానికి కూడా అవకాశం లేదు. డిస్ప్యూట్ చేస్తే నేను ఛాలెంజ్కి రెడీ. ఎవరు దమ్ము ఉంటే వాళ్ళు నేను ఛాలెంజ్కి రెడీ. ఎంత డేటా పెట్టుకొని వాళ్ళు ఏం ఛాలెంజ్ చేస్తారు? అడవులలో తిరుగుతున్నట్టున్నారు సార్ ఫోన్. The number you're calling is out of network coverage area. Please try later. సార్ ఫోన్ నడుస్తుంది. అంటే ఆయన కొద్దిగా చాలా హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. ఆయన ఆఫీస్లో ఉండరు, ఆయన పని చేస్తూనే ఉంటారు. ఆయన వర్క్ మైండెడ్ ఆఫీస్, నిజంగా సిన్సియర్లీ వర్క్ మైండెడ్ ఆఫీస్. ఈ పర్టికులర్ కేసులో జిల్లా కలెక్టరు సిన్సియర్గా ఉన్న విషయం రాసిండు. ఆయన మీది 290 ఎకరాలు, మీ ఒక ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసింది, అది ఇస్తారా ఇయరా అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. 390 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ అని రాశాడు. ఇప్పుడు దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఉంది. ప్రతి ఫారెస్ట్ ల్యాండ్కి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది.
గెజెట్ నోటిఫికేషన్లో కేవలం ఈ 290 ఎకరాల మాత్రమే రెఫరెన్స్ ఉంది. ఎందుకంటే గెజెట్లో క్లియర్గా టోటల్ విలేజ్ ఎంత కల్టివేషన్లో ఉంది మొత్తం డీటెయిల్స్ రాసి కేవలం దీని రెఫరెన్స్ మాత్రమే ఉంది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఈ ఎంటైర్ సర్వే నంబర్ మొత్తం వాళ్ళ అధీనంలోనే పెట్టుకుంది. మీరు ఇది చూడొచ్చు. అండ్ ఎంత విచిత్రం అంటే వాళ్ళది గెజెట్ అంటారు, కథలు చెప్తారు. ఇప్పుడు మాకు సర్వే నెంబర్తో సంబంధం లేదు, మాకు గెజెట్ అది ఇది అంటారు. ఈ ఊరు 1960లో రివిజన్ సర్వే అయింది, అంటే రీసర్వే అయింది. అంతకన్నా ముందు ఈ సర్వే నెంబరే లేదు, ఈ ముక్క దీంట్లో లేనే లేదు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కరెక్ట్ ఈ ముక్క మీరు చూడండి, ఇటు కల్టివేషన్ ఉంది, మళ్ళీ ఇటు కల్టివేషన్ ఉంది. ఈ ముక్క వాళ్ళు ప్లాంటేషన్ చేసుకున్నారు. ఎట్లా? మీకు ఎవరిచ్చిన ల్యాండ్ ఇది? మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినట్టు, గవర్నమెంట్ ఇచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సర్వే నెంబర్ మాకు సంబంధం లేదంటే మరి కరెక్ట్ సర్వే నెంబర్లోనే మీ ప్లాంటేషన్ ఎట్లుంది? వీళ్ళని అడిగేవాడు లేక ఇష్టానుసారం అయిపోయింది. నేను వీళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళ మీద 2 సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసిన. వీళ్ళ మీద మామూలు రీసెర్చ్ కాదు ఇది. అంటే నేను ఛాలెంజ్గా తీసుకున్నా. అసలు ఏంది వీళ్ళ కథ ఏంది? అసలు ఇంత అన్యాయం ఉంటుందా? అరే బౌండరీ అంటే ఇప్పుడు చూడండి, మీకు ఈ పాయింట్స్ ఉన్నాయి, దీంతో మీరు జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఒరిస్సా లాంటి వెనుకబడ్డ రాష్ట్రం కూడా 90% 90% అడవి జియో ఫెన్సింగ్ అయిపోయింది. జియో ఫెన్సింగ్ అంటే ఒక వర్చువల్ బౌండరీ. ఇప్పుడు దీనికి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ తీసుకుంటే ఈ పాయింట్స్ అన్ని పెట్టుకుంటే ఒక వర్చువల్ బౌండరీ. జస్ట్ మీరు యాప్ వేసుకుంటే ఇట్లా పోతే ఫారెస్ట్లో ఉందా లేదా చెప్పేస్తుంది. చేయరు. ఎందుకు? రికార్డ్స్ ఎంట్రీ చేసుకోరు. ఇప్పుడు ఈ పాయింట్ ఫిక్స్ చేయమని వాళ్ళే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. పైనుంచి బాస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, కింది నుంచి ఏమంటారు రాయి దొక్కుతుంది అంటాడు. పైన ఏమంటే కమాన్ షబాస్, నువ్వు అసలు ఇక సూపర్, నువ్వు పోయి మొత్తం దీన్ని అంతా ఇంకా అడిగినంతా నువ్వు కాపాడో, భారతరత్నకి రికమెండ్ చేయండి రాయి దొరకలేదన్నోని. మనం అంతకన్నా ఏం అనలేము ఇక. ఇది ఇప్పుడు ఈ ల్యాండ్ వదిలేసినారు, మరి ఎవరిది ఇది? ఎవరు తీసుకోవాలి? అది పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తారా? రెవెన్యూ నాది కాదంటది, నువ్వు నాది కాదంటావు, మరి ఎవరిది అది? అరే ల్యాండ్ ఓనర్ ఉంటాడు కదా. మనిషి పుడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి, చదువుకుంటే జ్ఞానం ఉండాలి. మూర్ఖంగా ప్రవర్తిస్తే, నేను ఫారెస్ట్ వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేను, ఒక్క మూర్ఖ అంటే శాతగాన వాళ్ళు పైన ఉన్నారు. అట్లనే అందరు శాతగాన వాళ్ళు కాదు, బ్రిలియంట్ ఆఫీసర్స్ ఉన్నారు. పీసీసీఎఫ్ మోహన్ చంద్ర పర్గేన్ అనే చీఫ్ వైల్డ్ లైఫ్ బ్రిలియంట్ ఆఫీసర్, ఎలు సింగ్ మెరూన్ అన్నారు, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. చాలామంది ఉన్నారు. మంచి లేనిది వ్యవస్థ ఏది నడవదు. మంచి చెడు 2 ఉంటాయి. అసమర్థులతో సమస్య. చెడ్డోడైనా ఇంత పని చేస్తాడు, అసమర్థులు ఇంకా డేంజర్. సొసైటీ కేవలం కమ్మగ పుల్లగా తిని ఫార్చునర్లో తిరుగుకుంటే మాకు ఎందుకు 5 సంవత్సరాలు రిటైర్ అవుతాము, ఏదో మనం మన పని మనం చేసుకుంటాం. అందుకే కోర్టుల కేసులు ఏ కోర్టుకో అంటే కోర్టులో తెలియదా 10 ఏళ్ళు నడుస్తుంది కేసు అని. ఇప్పుడు వాళ్ళది ఎప్పుడైతే రిటైర్ అయ్యి పోతారో ఆడ కోర్టులలో కేసులు నడుస్తాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి బాధ అంటే ఏందని తెలుస్తుంది. వాళ్ళ స్టేట్కి వాళ్ళు రిటర్న్ పోతారు కదా, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఆడ కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్ని వాడు టవల్ వేసింటాడు. టవల్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అప్పటికి నాకు ఏం తెలియదు సబ్జెక్ట్. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెల్పూర్ అని ఫారెస్ట్. మేము ఒకసారి టవల్ వేసినామంటే అంతే. నేను ఆ రోజు చెప్పిన, సార్ నాకు సబ్జెక్ట్ పెద్దగా తెలియదు, కానీ మీరు టవల్ చింపి నేను ఖర్చీప్ చేసి మీ జేబులో పెడతాం. మళ్ళీ ఒక ఊరు ఇంకొక ఊరు ఎట్లయితుందండి? అసలు ఎట్లా సాధ్యమవుతుంది? మీరు అట్లా అంటే మీరు పక్క రాష్ట్రంలో కూడా పోతారా? ఇక మీరు 2 రాష్ట్రాల బార్డర్ ఉంటే పక్క రాష్ట్రంలో పోతారా? ఫారెస్ట్ గార్డ్స్ నుంచి నా ల్యాండ్లకి ఎంతమందిని, ఒక 50 మందిని పంపించాను ఫారెస్ట్ గార్డ్స్ని. 50 మంది మాత్రం గాడ్లు లేదు. పులులు చచ్చిపోతే మాత్రం జీతాలు లేవు. పోడు భూమి 4 లక్షల ఎకరాలు అప్పచెప్పారు. పోడు కింద వర్జిన్ ఫారెస్ట్ ని 4 లక్షల 2 లక్షల ఎకరాలు అయితే దట్టమైన అడవిని ధరదత్తం చేసేసారు. ఏ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాంటి అధికారమే లేదు. వీళ్ళ అదృష్టం ఏంటంటే, ఇప్పుడు మన మంత్రి గారు అక్కగారు ఉన్నారు, కొండా సురేఖ గారు. ఆమెకి ఎట్లా తెలుస్తుంది ఈ దరిద్రం? వాళ్ళకి ఎట్లా తెలవాలి? మేము చెప్పినాం చిత్రగుప్తులు అక్క జర పోయి కూర్చో, మీకు ఇచ్చిన మంత్రి పదవి ముళ్ళకిరీటం కూర్చున్నా తెలియదు. ఎందుకంటే ఇది ఇన్ డెప్త్లోకి పోతే తప్ప వీళ్ళ దరిద్రం అర్థం కాదు. ఇన్ డెప్త్లోకి పోయే అంత ఓపిక. డబ్బులు తీసుకొని ధారాదత్తం చేసేసి ఉంటారంట.
డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా మనకు తెలియదు. దారాదత్తమైంది మాత్రం. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఆ 4 లక్షలు ఎంత పోయిందో కూడా తెలియదు. తెలియదు వీళ్ళకి, ఎంత పోయిందో తెలియదు. ఎందుకంటే ఫారెస్ట్ ఎంత ఉన్నదని లెక్కలేదు. నేను ఫారెస్ట్ ఎంత ఉందని 2023లో ఆర్టీఐ ఫైల్ చేస్తే 2024 మార్చిలో మనకు పంపించారు మీరు డిస్పోజ్ చేసిండ్రు. డిస్పోజ్ చేసి నాకు ఒకరోజు సడన్గా ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. ఏమో నాకేమున్నది ఆయన ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ నాకెందుకు లెటర్ వచ్చిందని చూస్తే ఈ అడవి ఎంత ఉంది అనేది 33 జిల్లాలకు లెటర్ రాశాను నాకు పంపించమని. ఆ 33 డిఎఫ్ఓలు ఎఫ్డిఓలకు లెటర్ రాస్తున్నారు, ఎఫ్డిఓలు ఎఫ్ఆర్ఓలకు లెటర్ రాస్తున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. పేపర్ల ఖర్చు వీళ్ళ దగ్గర మాత్రం సెంట్రలైజ్ లేదు. అట్లా కదబ్బా, ఇప్పుడు నీ బ్యాంక్లో నీకు ఎన్ని పైసలు నీకు తెలియదు. పక్కింటోని ఎదురింటోని అడుగుతా. కరెక్ట్. నేను అడిగేది అర్థమైతలేదు వంశాన. నేను ఏమంటున్నా, సెంట్రలైజ్డ్ ఒక డేటాబేస్ ఉండాలి కదా. దీస్ ఆర్ ది కామన్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ది సివిలియన్. లేదు, అది ఇట్ ఈస్ షాకింగ్. అడవి ఈ ముద్ద ఎప్పుడు బయటపడ్డదని అంటే, మేము 10,000 ఎకరాలది ఒకసారి ఇక్కడ మ్యాప్ చేసినాం. చిత్రగుప్త వచ్చిన కొత్తల కోతులకు ఏం చేసింది కోతల ప్రభుత్వం అని చెప్పి షురూ చేసినప్పటి నుంచి ఆడ షురూ చేస్తే కొలువ పోతే 2,000 గజాలే ఉన్నాయి, 2,000 ఎకరాలే ఉన్నది. 1778 నాకు గుర్తుంది. ఆ దరిద్రం కూడా చెప్తా నెక్స్ట్. ఇప్పుడు పాయింట్ వచ్చింది కదా, ఇక అది చెప్తే కుర్చీనేది కింద పడుతుంది. ఇంత దరిద్రం ఉండదా అని ఈ దరిద్రంని క్లోజ్ చేద్దాము. స్పెసిఫైడ్ ఇది 39 years నడవడానికి కారణం ఏంటంటే వీళ్ళు టెక్నాలజీని వాడుకోకపోవడం. టెక్నాలజీ లేదా ఉంది వాళ్ళ దగ్గర. DGPS అంటే ఈ డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ 4 యూనిట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ వాళ్ళ రిపోర్ట్లోనే ఉన్నాయి. గతంలో మనం పెట్టినాం, ఇప్పుడు ఓపెన్ కావట్లేదు కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. 4 యూనిట్స్ ఉన్నాయి. సర్వే ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ ఉంది, సపరేట్ సర్వేయర్లు ఉన్నారు. ఎస్, ట్రైన్డ్ సర్వేయర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. రాయి దొరకలేదంటే PCF ఏం చేయాలి? ఎట్లా దొరకదు రా పోయి రాయి? మన సర్వేయర్ నేను పంపిస్తా అని అనాలి కదా. లేదు, నువ్వు అసలు నువ్వు సూపర్ నువ్వు తోపు అని చెప్పి లెటర్ రాస్తే అది తీసుకొని నేను గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తే ఇప్పటికీ ఆ ఫైల్ ఈడికి రౌండ్ తిరుగుతుంది. అది ఎన్ని రోజులు తిరుగుతుంది చూద్దాం. నేను ఫైనలీ నాకు విసుకొచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మూవ్ చేసిన, సీఎం గారి దగ్గర ప్రజాపాలనలో కూడా మూవ్ చేసిన. అయినా కూడా సేమ్ మళ్ళీ FDOకి లెటర్ రాస్తున్నారు, కొద్దిగా రిపోర్ట్ పంపిరాదా అంటే. నేను తప్పు ప్రజాపాలనలో కూడా ఎంత చిత్తశుద్ధి అనేది బయటపడుతున్నది. అది టాప్లో ఉండొచ్చు, చిత్తశుద్ధి టాప్లో ఉండొచ్చు. వీళ్ళు చేయండి, వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు తప్పు రిపోర్ట్ రాసి వ్యవస్థ నాశనం చేయాలి వీళ్ళు. ఇప్పుడు సీఎం గారు మంచి ఉద్దేశంతోనే అనుకుందాం, నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికైతే ఆయన మంచి ఉద్దేశంతోనే చేసిండ్రు, పంపించిండ్రు. ఒక ఆఫీసరు తప్పు రిపోర్ట్ రాస్తే దాన్ని ఎవరు వెరిఫై చేయాలి? ఇప్పుడు ఫారెస్ట్ రోడ్ తప్పు రిపోర్ట్ రాసిండు. నేను అనేది ఏంటంటే, మంచి ఉద్దేశంతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. బట్ ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని డిస్పోజ్ ఆఫ్ అయినాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని ఇంత డిలే ఎందుకు అవుతుందన్న ఒక సమీక్ష జరగాలి కదా. ఎలక్షన్ తర్వాత చేస్తారట. కరెక్ట్, అప్పుడే ఎలక్షన్స్ బిజీ వచ్చింది, బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఇచ్చేసారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు రెవెన్యూ కూడా తప్పు రాసిందంటే మనకు రెవెన్యూ సంగతి తెలుసు కాబట్టి మనకు ఇబ్బంది లేదు. ఫారెస్ట్ రోడ్ తప్పు రిపోర్ట్ రాస్తే దాన్ని ఎట్లా వెరిఫై చేయాలి? వెరిఫై చేయడానికి ముందు అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ ఎట్లుంటుంది అనేది మనకు తెలియాలి కదా. తెలియకుండా ఎట్లా చేస్తాం మనం? అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో నేను ఇన్డెప్త్ పైన నేను సాధారణంగా నోట్స్ రాసుకోను, కానీ వీళ్ళ దరిద్రం కోసం నేను నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఈ 39 years నడవడానికి కారణం ఏంటంటే కలెక్టరు మీటింగ్ పిలిచాడు. ఎందుకంటే నా సబ్జెక్ట్ కూడా అదే రోజు డిస్కస్ అయింది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఓపెన్ అయితే లేవు కాబట్టి చూపించలేకపోతున్నాము. ఆయన గెజెట్ ఇయ్యండి రా బాబు, వెనకాలది గెజెట్ ఇయ్యండి అని దాంట్లో రాసాడు. ఈ కేసు కూడా దాంట్లోనే ఉంది. నేను ఎందుకు చూసినా అంటే నా కేసు కోసం నేను చూస్తే దాంట్లో ఇది కూడా ఉంది. ఇవ్వలే, కలెక్టర్తో కోఆపరేట్ చేయరు. ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫారెస్ట్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఫారెస్ట్ వాళ్ళకి మాత్రం ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది కదా, 100 ఉండవు కదా. ఇప్పుడు ఆయన గెజెట్ అడిగిండు, నువ్వు పోయి కూర్చోవాలి కదా పోయి, ఏమన్నా శత్రువా? ఇప్పుడు కలెక్టర్ మీకు ఏమన్నా శత్రువా? ఇది ఎందుకు? వీళ్ళ పర్సెప్షన్ ఏంటంటే అందరు దొంగలు మా అడవి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పొసెసివ్ అన్నట్టుగా సంసారులు అంటే అందరు శత్రువులు అంతా. అసలు మేము రాత్రి మగళ్ళు కష్టపడి కాపాడుతుంటే వీళ్ళు ఎక్కడో మా మీద పడి రెవెన్యూ వాళ్ళు దోచేసుకుంటారు. రెవెన్యూని వేరే పని లేదుగా, కలెక్టర్లకు ఏం పని లేదు, ఖాళీ ఫారెస్ట్ వాళ్ళు ఎమ్మడోడే. మీకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు కలెక్టర్ని అడగరా పోయి? నేను అడగనా?
నేను పోయి ఆబ్వియస్లీ నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నా. అంటే కలెక్టర్ నా ఫేవర్లో బయాస్డ్ ఉన్నాడంటే ఆ ఊర్లో ఎవరు నమ్మడు. ఎందుకంటే కలెక్టర్కి నాకు భయంకరమైన గొడవ అయింది, మామూలుగా కాదు. అంటే నువ్వెంత అనే లెవెల్ అయింది గొడవ. సో నాకు ఆయన ఫేవర్ చేసిందంటే ఎవరు నమ్మరు, ఆ ఆఫీస్లో ఉన్న నమ్మరు, మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. ఆయన రొటీన్ ప్రొసీజర్లో ఆయన అప్లికేషన్ పెట్టినా ఆయన కాల్ ఫార్ చేసిండు, సర్వే అన్నాడు, సర్వే చేసిండు. అండ్ ఎంత విచిత్రం అంటే జాయింట్ సర్వే అని పిలుస్తారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే ఎవరన్నా, నేను చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్న వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు. ఎప్పుడే కానీ మీరు జాయింట్ సర్వే అని ఫారెస్ట్ వాళ్ళు అన్నారంటే ఇక మీ చాప్టర్ క్లోజ్. ఇంకా మీరు జీవితకాలం అంతా తిరుగుతూనే ఉండాలి దాని చుట్టూ. ఎప్పుడు జాయింట్ సర్వే ఒప్పుకోవద్దు. నా హద్దు నేను పెట్టుకుంటారా పోయి, నీ హద్దు నువ్వు పెట్టుకో. జాయింట్ సర్వే దేనికి? జాయింట్ సర్వే అంటే ఎవరితో చేస్తారు? జాయింట్ సర్వే అంటే ఏం చేస్తారంటే రెవెన్యూ, ఫారెస్ట్, సర్వే డిపార్ట్మెంట్ ముగ్గురు వచ్చి సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు రెవెన్యూలో ఏం చేస్తారు, రికార్డు పట్టుకుని వస్తారు, మ్యాప్స్ అన్నీ ఏడీ సర్వే ఆఫీస్ వస్తారు, సర్వే చేస్తారు. ఇప్పుడు నాకు అట్లే అయింది, ఇది ఫిక్స్ చేస్తారు కదా, ఆడ తలుపుతారు అన్నీ, ఓకే అంతా ఓకే అంటారు. వాడు లాస్ట్కి పోయి ఏమంటాడు, నేను ఒప్పుకొని అంటాడు. అరే నువ్వు ఎందుకు ఒప్పుకోరు అంటే నా కంపార్ట్మెంట్లో వస్తుంది అంటాడు. అరే నీ కంపార్ట్మెంట్కి బేసిసే సర్వే నెంబర్ కదా అంటాం. అట్లయితుంది, నేను ఈ మ్యాప్ వేసుకున్నా, నేను ఈ మ్యాప్ వేసుకున్నాను, అది ఇదే ఫైనల్ అంటాడు. పోనీ ఈ మ్యాప్ ఫైనల్ అంటే కాదు, ఇది వాళ్ళ ఆఫీస్లో కూర్చొని తయారు చేసుకున్న మ్యాప్లు ఇవి, దీనికి శాంక్టిటీ లేదని 3 సార్లు ఇన్స్ట్రక్షన్ ఉంది. నా దగ్గర 3 ఉన్నాయంటే ఎన్నిసార్లు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. ట్రైనింగ్లో చెప్పరా, దూలపల్లి ఆఫీస్ ఉన్నది, ట్రైనింగ్ ఉంటుంది. అందరు సీనియర్ ఆఫీసర్లకు అందరికీ తెలిసి తప్పని, ఈ మ్యాప్ చెల్లదు, లీగలీ ఇన్వాలిడ్ అని తెలుసు, కానీ మనం చెప్పరు. నాకెట్ట తెలిసిందంటే ఆర్టీఐలు వేసి డేటా రాంగ కొలేట్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే ఇట్లాంటి ప్రొవిజనే లేదు, ఇది ఓన్లీ ఫర్ రిప్రజెంటేటివ్ యూస్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకి వస్తే ఇది ఇంత కంప్ అయిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు కోఆపరేట్ చేయలే కలెక్టర్తో. ఏమన్నా మీరు కూర్చొని చెప్పచ్చు కదా, కానీ ఇది మాకు ముందే ఇచ్చారు, ఇది మొత్తం మాదే అంటారు. అయితే ఆయన ఏమన్నాడు, మీదే సంతోషం, ఎట్లా రాబోయే మీది అదే చెప్పాలి కదా, చెప్పరు. గెజెట్ ఇవ్వమంటే ఇవ్వరు. ఇప్పుడు ఈ ల్యాండ్ గెజెట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఇంకా ఫారెస్ట్ ఉంది అని లేదు. సరే ఎక్స్టెన్షన్ బ్లాక్ అంటారు దీన్ని. ఎక్స్టెన్షన్ బ్లాక్ అంటే ఆబ్వియస్లీ దీనికి మళ్ళీ ఫారెస్ట్ ఎక్కడో టచ్ అయి ఉండాలి. ఇక్కడ అయితే లేదా టచ్, ఇది ఫారెస్ట్ ల్యాండే, దీనికి ఇది ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు కదా. ఇది ఎట్లా, దీన్ని తాడిచెర్ల ఎక్స్టెన్షన్ బ్లాక్ అంటారు. ఎక్స్టెన్షన్ బ్లాక్ ఇట్ ఆటోమేటికలీ ఇంప్లైస్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఫారెస్ట్. ఇప్పుడు ఇది ఫారెస్ట్ ల్యాండే కదా, ఇది వేరే విలేజ్, భూపాలపల్లి విలేజ్ ఫారెస్ట్ ల్యాండ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో దానికి ఇది ఎక్స్టెన్షన్ కావచ్చు కదా. ఎట్లయితుంది, నువ్వు డాక్యుమెంటేషన్ ఇవ్వాలి కదా, నీ బాధ్యత. కలెక్టర్ అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఇట్లా విడమర్చి ఒక ప్రాపర్ సూపర్ ఇంపోజ్డ్ మ్యాప్స్ ట్రాక్లో కూర్చొని, ఇప్పుడు నేనంటే లేమ్యాన్, నాకు సరిగా అంత పర్ఫెక్షన్ రాకపోవచ్చు. ట్రాక్ మీరు వెళ్ళి చూడొచ్చు, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అద్భుతమైన మ్యాప్స్ తయారు చేస్తారు. ఇదొక్క సింపుల్ మ్యాప్ తీసుకొని పోయి హైకోర్టులో పడేసి ఉంటే అసలు కేసే లేదు, కేసు క్లోజ్డ్. కానీ చేయరు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫికల్టీ? మీరు ఎందుకు టెక్నాలజీ ఎందుకు వాడరు? ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి టెక్నాలజీ వాడతలేరు. ఎందుకంటే మీరు పాయింట్స్ ఫిక్స్ చేసుకున్నారు. అసలు మేనిఫెస్టోలలో ఈ పాయింట్లు ఉండాలి. We will resolve with some digital technology or the application helping the government to reduce the litigations. So getting into the హైకోర్టులో నడుస్తున్న 90% ఫారెస్ట్ లిటిగేషను కేవలం వాళ్ళు మరి తెలియకేసారా, ఇది తెలిసి చేసిన లిటిగేషన్ ఇది. ఇప్పుడు మీరు మరి సూపర్ ఇంపోజ్డ్ మ్యాప్ మీరు ఎందుకు వేయలే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎందుకు వేయలే? జడ్జిలకు ఎట్లా తెలవాలి? ఎట్లా ఒక జడ్జి కూడా మంచిదే కదా, ఆయనకి ఏమైనా ఫారెస్ట్ మీద ఎక్స్పర్టీస్ ఉంటుందా, సర్వే మీద ఎక్స్పర్టీస్ ఉంటుందా? ఎట్లా తెలుస్తుంది? సింపుల్ మ్యాటర్స్ని మీరు సంవత్సరాల కొద్దీ లాగి కోర్టుల సమయం వృధా చేసి, ప్రజల సమయం వృధా చేసి అన్ని విధాలుగా ఈ దరిద్రం చేసి పెడుతున్నారు. మీరు కోఆపరేట్ చేయొచ్చు కదా జిల్లా కలెక్టర్ తోటి, మీరు ఎందుకు చేయలే? అంటే ఇది నాకు ఎందుకు తెలుసు అంటే నా పక్కది నాది ఉన్నందుకు నాకు చిన్నదే డిస్ప్యూట్. కానీ ఇప్పుడు దీన్ని లాస్ట్కి మీరు కంక్లూడ్ చేయాలంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు? అంటే జనరల్గా పబ్లిక్ ఎక్కడ ఉండాలా, ఇక్కడ ఇష్యూ ఏంది? గెజెట్ నోటిఫికేషన్స్ అన్ని డిజిటైజ్ చేసుకోవాలి. లేవు
ఇప్పుడు నేను ఫారెస్ట్ ఎంత ఉందని అడిగితే లేదు, వాళ్ళ రికార్డే లేదు. సో గెజెట్ నోటీసెస్ అన్ని డిజిటైజ్ కావాలి, డిజిటైజ్ చేసుకోవాలి, అందరికి అందుబాటులో పెట్టాలి. మీరు ఎందుకు ఇంట్లో దాచుకోవడానికి? అవి పబ్లిక్ డాక్యుమెంట్ పెట్టండి వెబ్సైట్లో. ఈ పలానా ఊర్లో మాకు ఇంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, పలానా గెజెట్ డౌన్లోడ్, ఇంత ఎక్స్టెంట్, ఇంత సర్వే నంబరు, ఆ రెవెన్యూ మ్యాప్లతో మళ్ళీ సూపర్ ఇంపోజ్ చేసుకునే కెపాసిటీ టెక్నాలజీ ప్రొవైడ్ అంతే. జియో ఫెన్సింగ్ చేయండి, అయిపోయింది, ఇష్యూస్ క్లోజ్డ్. జియో ఫెన్సింగ్, గెజెట్ డిజిటైజేషన్ అండ్ సూపర్ ఇంపోజింగ్ విత్ ది రెవెన్యూస్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంతే. ఆడనే ఒక పోర్టల్ తయారు చేసి పెట్టేస్తే ఇది దాటి వస్తే కబ్జా లేదు అని అంటే మీది మీకు, మాది మాకు. దీనికి సంవత్సరం పొడుగునా ఊరూరున ఇదే సమస్య. నన్ను అడిగితే కోర్టులు కూడా ఈ డైరెక్షన్లో తీర్పులు ఇవ్వాలి సార్. కోర్టులు కూడా, కోర్ట్స్ కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఉంది. పాపం కోర్టులను బద్నాం చేస్తారు వీళ్ళు. కేసులు ఇన్ని సంవత్సరాలు సూపర్ మాట చెప్పినావు. సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఉంది, మళ్ళా 10 ఏళ్ళైంది. మళ్ళీ కంటెంప్ట్ వేద్దాం, మనమే వేద్దాం. మీరు టిఎన్ గోదావర్మన్ కేసు మీరు వెళ్ళి చూడొచ్చు. టిఎన్ గోదావర్మన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసులో సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది. మొత్తం మీరు డిజిటైజ్ చేసి బౌండరీస్ పెట్టుకొని జియో ఫెన్సింగ్ చేసుకోమని సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇస్తే ఇంప్లిమెంట్ చేయరు. మధ్యలో ఇంకొక పిసిసిఎఫ్ ఉండే శోభా మేడం అని, ఆమె చాలా దీనిలో స్టెప్స్ తీసుకుంది. మంచి ఆఫీసర్స్ ఉన్నారు. వనశ్రీ అని ఒక ప్రోగ్రామ్ కింద సర్వే ఇనిషియేటివ్ డెవలప్ చేసినారు. ఎక్విప్మెంట్ ఉంది, ఆమె ఉన్న టైంలో స్పీడప్ చేసినారు. కొన్ని చేసినారు కూడా, అన్ని చేయలేదని చేసి. దీన్ని ఏంటంటే ఒక ఫోకస్ లేదు, చేయాలి అనే ఒక ఫోకస్ లేదు. ఏదన్నా తీసి కింద మీద దొబ్బాలే. ఇట్లాంటి డిస్ప్యూట్స్ పర్మనెంట్గా డిస్ప్యూట్లు నడుస్తూనే ఉండదు. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, మీకు ఏమి ఇబ్బంది చేయడానికి? టెక్నాలజీ లేవా, పైసలు లేవా, మీ క్యాంపా ఫండ్స్? టు కన్క్లూడ్ అన్న, ఐ మీన్ చాలాసేపు నుంచి చూస్తున్నారు, అలా క్రక్స్ అర్థమైంది. ఇప్పుడు లీగల్గా ఎట్లా కొట్లాడాలంటే మనకు సబ్జెక్ట్ తెలవాలా. అంటే ఇది ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నా ఈ కేసు మీరు? నాది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ సిసిఎఫ్ దాకా ఉంది మ్యాటరు. మనం మాక్సిమం ఏం చేస్తాం అని అంటే చూస్తాం, కేసు ఇట్లా అవుతుంది అని ఓడిపోతానని అంటే ఏదో ఒకటి చేసుకుంటే వదిలేస్తాం, లేకపోతే ఏదో ఆ నాయకుడి దగ్గర పోతాం, ఈ నాయకుడి దగ్గర పోతాం, సెటిల్మెంట్ చేసుకుంటా అంటే పోతే ఓని అని అనుకుంటాం, వదిలేస్తాం. అంతే కదా, ఇది మ్యాక్సిమం అవుతుంది. బట్ ఇంత లాజికల్ క్వశ్చన్స్ మనం అడుగుతామా? సుప్రీంకోర్టు డైరెక్షన్ మనం చదువుతామా? ఇవాళ చిత్రగుప్తులో కూడా నేను ప్రేక్షకులకు అదే మాట్లాడినా. ఏందనంటే, అన్న మనం చదవాల్సింది చట్టాలు, ఆ చట్టాలే మనకు చుట్టాలు, లేకపోతే మనని దివాలా తీసే ఈ అధికారులు చాలా మంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ ఇట్లా గీసుకున్నది ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, భువన్ పోర్టల్ లాస్ట్ టైం ఓపెన్ చేసినది. దాంట్లో మొత్తం తెలంగాణలో అన్ని కంపార్ట్మెంట్స్ని ఎంటర్ చేశారు. ఒక్కటి కూడా స్కేల్కి లేదు. మళ్ళీ అన్ని ఆఫీసుల కోసం తయారు చేసినాయి, అన్ని ఫర్ రిప్రజెంటేటివ్ యూసే. ఏం ఉపయోగం? అది పైసలన్నీ నీళ్ళ పాలు చేసి ఎందుకు? మీరు కోట్లు అంతకన్నా ముందే చేసింది. మీరు చేసేదేదో ప్రాపర్గా స్కేల్ మ్యాప్స్ తయారు చేయాలి కదా. నాట్ టు స్కేల్ పెట్టి ఏం ఉపయోగము? ఒక్కటి కూడా కరెక్ట్ లేదు, ఒక్కటి కూడా లీగలీ ఎన్ఫోర్సబుల్ కాదు, యూస్లెస్ డాక్యుమెంట్స్. ఎందుకు దానికోసం ఇంత ఎఫర్ట్ పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి పనికిరాని మ్యాపులు తయారు చేసి అవి అప్లోడ్ చేసుకొని డిస్ప్యూట్స్ పర్పెచువేట్ చేసుకుంటా జియో ఫెన్సింగ్ అనే అసలు ఊసే లేదు. కవాల్ టైగర్ రిజర్వ్లో కూడా జియో ఫెన్సింగ్ చేయలేదు ఇప్పటికి. మీరు ఎట్లా చేస్తారు? కవాల్ టైగర్ రిజర్వ్, ఎస్, కవాల్ టైగర్ రిజర్వ్ని కూడా మీరు జియో ఫెన్సింగ్ చేయలే. ఎట్లా చేస్తారు అడ్మినిస్ట్రేషన్? ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎప్పటికీ ఇంకా ఏడీ సర్వే వాళ్ళు పట్టుకొని తిరగాలి. ఇక దేంట్లో వస్తుంది అనేది వేరే పని లేదు ఇక వాళ్ళకి, ఇదే పని ఇక మీ చుట్టూ కూడా. భువన్ పోర్టల్ని కూడా అప్డేట్ చేసి స్కేల్ మ్యాప్స్ తయారు చేసి జియో ఫెన్సింగ్ చేస్తే అయిపోతుంది. దీనిలో లాస్ట్ ఒకటి మ్యాప్ ఉంది, ఆ బెల్లంపల్లి చెప్తే అసలు వాట్సాప్లో లాస్ట్లో మ్యాప్ ఉంది ఒకటి. ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి, ఇట్లాంటిది మీరు మళ్ళీ వినలేరు. ఇది బెల్లంపల్లి మండలం, ఆకినేపల్లి గ్రామం. ఇక్కడ ఒక వ్యక్తి బాధితుడు ఉన్నాడు. ఆయన ఎవరో నాకు ముందు తెలియదు. ఇట్లా అటవీ శాఖ బాధితుడు నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మంచి మిత్రుడు, ఎందుకంటే ఆయన కోసం నేను పోరాటం చేసుకుంటా ఇది ప్రాసెస్ మేము ఫ్రెండ్స్ అయిపోయాం. ఇది ఆయన ల్యాండ్. దీన్ని ఈ సూపర్ ఇంపోజ్డ్ మ్యాప్ తయారు చేసింది ఫారెస్ట్ వాళ్ళే. ఇది ఇవ్వడానికి 1 year హెరాస్మెంట్ చేశాను. ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి ఒత్తిడి పెడితే తప్ప ఈ మ్యాప్ ఇవ్వలే. అంటే అంత ఇబ్బంది అయింది. ఈ పర్టిక్యులర్ ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ వాళ్ళే చేశాను.
వెనుక చూస్తున్న మ్యాప్ ఓల్డ్ మ్యాప్, అది కూడా వాళ్ళు పెట్టిందే. ఎప్పటిది? 1930 కన్నా ముందుది, 1930 కన్నా ముందుది. ఇది ఫారెస్ట్ వాళ్ళు ఈ గ్రీన్లో ఈ ల్యాండ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు 4890 ఎకరాలు, సర్వే నంబర్ 100, ఆగినేపల్లి విలేజ్, ఓల్డ్ సర్వే నెంబర్ అని బ్రాకెట్లో పెట్టేది. ఆయన లేమ్యాన్ కాబట్టి 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా కూడా ఎప్పుడు దీన్ని డెప్త్లో పోలేదు. సో మనం కొంచెం ఇంతో దేవుడు తెలివి ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, నాలెడ్జ్ ఇచ్చిండు. నేను ఈ ఓల్డ్ ఏంది, న్యూ ఏంటిది అని చెప్పి నేను డెప్త్లోకి పోయినా. ఈ ఓల్డ్ సర్వే నెంబర్ ఎట్లా కోట్ చేస్తారు? ఇన్ ద ఇయర్ 2023 ఓల్డ్ నెంబర్ కోట్ చేస్తున్నారు. ఏడీ ఆఫీస్లో పోయి ఆర్టీఐ ఫైల్ చేసినాం. ఓల్డ్ సర్వే నెంబర్ది సబ్సిక్వెంట్ న్యూ సర్వే నెంబర్ ఇవ్వండి. అయితే ఓల్డ్ సర్వే నెంబరు 100 1930 కన్నా ముందే తీసేశారు. 1930 అంటే దాదాపు ఎన్ని అయిపోయింది? 30. మనం ఇప్పుడు 24లో ఉన్నాం. అంటే 96 సంవత్సరాల కన్నా ముందే, అంటే దాదాపు 100 సంవత్సరాల కన్నా ముందే ఈ సర్వే నెంబర్ తీసేశారు. లేదు, ఇప్పటికీ అదే పట్టుకొని తిరుగుతున్నారు ఓల్డ్ సర్వే నెంబర్. ఓల్డ్ సర్వే నెంబర్ది న్యూ సర్వే నెంబర్ ఏంటిదంటే ఇది 22, ఇంకా కొన్ని సర్వే నెంబర్స్, ఈ కిందది ఇది, దాని సబ్సిక్వెంట్ సర్వే నెంబర్స్. ఇది సర్వే నెంబర్ 4, ఇది 5. ఈ 4, 5 వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సరే, 100 మీది పాత సర్వే నెంబరు, పాతదైనప్పుడు 22 కూడా మీదే అయి ఉండాలి. గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు? 1947 అంటారు. హైదరాబాద్ ప్రభుత్వం 1947. సర్వే నెంబర్ ఎప్పుడు తీసేసారు? 1930 కన్నా ముందు. అంటే అది లేదు. సరే, మీరు గెజెట్ ఉందే అనుకుందాం. లేని సర్వే నంబర్ మీద గెజెట్ ఇస్తే గెజెట్ చెల్తుందా? చెల్లదు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, వెరీ కామన్ అండ్ సైన్స్, కామన్ సెన్స్. కానీ కామన్ సెన్స్ అనేది కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, కొద్దిగా రేర్ అన్నట్టు. కామన్ బట్ ల్యాక్ సెన్స్. కొద్దిగా ప్లాటినమ్, గోల్డ్ లాగా కొద్దిగా, లేకపోతే రేర్ అర్త్ మెటల్స్ ఉంటాయి కదా, అట్లా కామన్ సెన్స్ వాళ్ళ. మనం మాట్లాడలేము వాళ్ళతోటి. ఇది సర్వే నెంబర్ 5 కదా అంటే, మా కంపార్ట్మెంట్ అది ఓల్డ్ సర్వే నెంబర్ 100 అంటారు. అరే, ఓల్డ్ 1930 కన్నా ముందు తీసేసేది అవన్నీ అది తెలియదు. అంటే మనం యూ కాంట్ డిస్కస్ విత్ దెమ్, యూ కాంట్ రీజన్ విత్ దెమ్, యూ కాంట్ డిబేట్ విత్ దెమ్. అసలు వాళ్ళతోని మనము కోటుకోర్రి ఏమనంటే కొడుకు, అంతే, సింపుల్. కోర్టు న్యాయమూర్తుల కేసులు పెంచుడు, వాళ్ళ కేసులు పెంచుతారు. పబ్లిక్ని తిప్పి ఆడ కౌంటర్ మామూలు చేయరు. సార్ వీడు దొంగ, వీడు మా అడవి భూములకు జడ్జిలు ఏమనుకుంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం వాళ్ళ అడవిని కాపాడుతుంటే ఈ దుర్మార్గులు సిటిజన్స్ అంతా పోయి అడవిని నరికేస్తున్నారు, అడవిని అంతా దోషేస్తున్నారు అని దోషేవాడు ఎట్లా దోస్తున్నాడో వానికి పట్టా వాళ్ళే ఇస్తున్నారు మళ్ళీ. కానీ ఎవడైతే నిజాయితీ ఉంటాడో, ల్యాండ్ కొనుక్కున్నారో ఆయన పైసలు పెట్టంటే వాళ్ళని టార్చర్ పెడతారు. దీంట్లో ఇంకా దరిద్రం ఏంటంటే, ఇదే ఈ 86 సర్వే నెంబర్లో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. 86 ఎకరాలు సింగరేణి కాలనీస్ తరఫున కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద 86 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది 22 సర్వే నెంబర్లు ఇస్తూ. కేవలం 86 ఎకరాలు, 300 ఎకరాలు కల్టివేషన్లో ఉంది, 2300 ఎకరాలు ఏదో రెవెన్యూ ల్యాండ్ అని ఉంది గెజెట్. ఎక్కడ కూడా అటవీ భూమి అని లేనే లేదు. అటవీ భూమి అని లేనే లేనప్పుడు మీరు 22 సర్వే నంబరు, ఓల్డ్ నంబర్ 100, 1930 కన్నా ముందు తీసేసింది. న్యూ నంబర్ 22 గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం కేవలం 86 ఎకరాలే ఉంది వాళ్ళకి. ధరణిలో మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సర్వే నంబర్ 22లో కేవలం 86 ఎకరాలే ఉంది. 100 సర్వే నంబర్ ఇప్పుడు దీంట్లో కూడా కనపడుతుంది. ఇక్కడ ఇది ఎందుగా 99, ఈ పక్కది 100 సర్వే నంబర్. ఎవరైనా ఈ ధరణి పోయి కెడాస్ట్రల్ మ్యాప్స్ పోయి ఇక్కడ 110, 190, 99 ఈ పక్కన ఉంటుంది. ఇవన్నీ తీసుకొని పోయి ఆయన తరఫున హైకోర్టులో కూడా ఫైల్ చేసినాము. అదృష్టం బాగుంటే ఇప్పుడు ప్రజాపాలనలో ఆయన కూడా వేస్తే విచిత్రం ఏంటంటే, ఫారెస్ట్ మీద ఎంక్వైరీ పోలీస్కి అప్పచెప్పారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో డీల్ చేస్తున్న అధికారులు కూడా అర్థమైంది ఏంటంటే, ఇది రెవెన్యూలతో కాదు, ఇది వీళ్ళకి పోలీస్ అయితేనే కరెక్ట్ అని చెప్పి పోలీస్కి ఇచ్చాం. వాళ్ళు రిమైండర్లు పెడితే పోలీసు నో రిప్లై. ఎందుకంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇక
నీకు 4,800 ఎకరాలు ఉంటే నువ్వు ఎందుకు ఎక్కించుకోవు ధరణిలా? కరెక్ట్. ఒక కామన్ మ్యాన్ పోయి ధరణిలో ఎంట్రీ చేసుకుంటాడు ల్యాండ్, మీరు ఎందుకు ఎక్కించుకోరు? అంటే ఇక మనం కన్క్లూడ్ చేయనీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర మ్యాపులు చక్కగా ఉండయి. ఉన్న మ్యాపులు అప్పుడు ఎప్పుడు వచ్చినాయో చెప్పరు. ఆ చెప్పిన మ్యాపులు ఎప్పుడు రద్దయినాయో తెలియదు. 1938లో రద్దయిందని పట్టుకొని 1947 వచ్చిన గెజెట్ని లీగల్ అని అంటారు. అది కోర్టులకు కరెక్ట్గా సబ్మిట్ చేయరు. ఇమేజ్లు కరెక్ట్గా పెట్టరు. ఎంత ఎక్స్టెంట్ ఏది ఉన్నదో తెలియదు. లేటెస్ట్గా ధరణిలో ఏమన్నా ఎక్కించినప్పుడు మళ్ళీ ఈ ధరణిలో డిస్ప్యూట్ చేయరు. మేము ఆ ధరణి దరిద్రాన్ని పోయి ఈడ కాదురా నాయనా అని చెప్పి కొట్లాడితే దాన్ని పట్టించుకోరు. కోర్టులలో కేసులు పెంచుతారు. సామాన్యుడికి సంఖ్యలు లేనికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ టు యూ. ట్యాక్స్ పేయర్ల పైసా మూసీ పాలు. మళ్ళీ ప్రజాపాలనల ప్రజానాయకుడు అద్భుతాలు సృష్టిస్తానన్న మా అనుముల రేవంత్ అన్న ఇవన్నిటికీ అయితే ఏంటంటే దీన్ని మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున టేకప్ చేసి వీళ్ళు చేస్తున్న దరిద్రం, ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్న దరిద్రంని మనం పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని ఏదో 39 ఏళ్ళు కేసు కొట్లాడి వస్తే ఏదో ఘనకార్యం చేసి అంటే మనకు తెలంగాణలో జర్నలిస్టులు కూడా ఎట్లా అయిపోయారు తెలుగు రాష్ట్రాలలో అంటానా మలై ఏడుంది మేవా ఏడుందో చూస్తారు. సో నేనేమంటున్నానంటే టు టేకప్ దిస్ చిత్రగుప్తు వారంలో 2 సార్లు ఒక ఎపిసోడ్ నడపనీకే వెనకేం ఆడం మేము. ఎవరైనా బాధితులు ఉంటే మీరు ఆల్రెడీ ఈ లడాయిలో కొట్లాడారు కాబట్టి బాధితులు ఉంటే చిత్రగుప్తుకి రమ్మనండి. మనం ముందే ఒకరోజు ప్రిపేర్ అయిపోయి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని విల్ బ్లాస్ట్ ఇట్. మనం ప్రజలకు అదే సమస్య, బాధితుడికి వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు. 2-3 కేసులు మనమే హెల్ప్ చేద్దాం. ఇప్పుడు నేను చూసిన దాంట్లో 2 ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే వీళ్ళ తలకి అధికారం ఎట్లా ఎక్కిపోయిందంటే మంచిర్యాల జిల్లాలో ఒక ఊర్లో నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన. జిల్లా కలెక్టర్ తప్పు చేసిందని నేను కంప్లైంట్ ఇస్తే ఫారెస్ట్ మేనేజ్ చేసి అది ఫారెస్ట్ అని రాపించింది. పేర్లు చెప్తే బాగుండదు. ఒక మహిళా అధికారిని మొత్తం అందరినీ మేనేజ్ చేసి రాయించింది. నేను ఎంత అమాయకున్నా నేను, నాకు తెలియదు ఎట్లా ట్యాకిల్ చేయాలో. అయితే అప్పటికే నా దగ్గర గెజెట్ నోటిఫికేషన్ ఉంది ఆ ఫారెస్ట్ది. ఇది అంతా చేసినాక తీసుకొని పోయి లోకాయుక్తలో ఫైల్ చేసిన. ఇది చూడండి గెజెట్ నోటిఫికేషను, వీళ్ళు కావాలని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాసిన వాళ్ళు. నేను ఇచ్చినాక కూడా ఇప్పుడున్న ప్రజెంట్ డిఎఫ్ఓ ఇది మళ్ళా మా ల్యాండ్ అని రాశాడు రిపోర్ట్. ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆడ. అంటే బేసికల్ వాళ్ళు చదవరు. నాకు అర్థమైంది, అన్నీ చదువుతారు. జస్ట్ ఇట్లా మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనే ఒక దురహంకారం డెవలప్ చేసుకోవాలి. నేను జస్ట్ ఈ సమస్య కోసం మనం కన్క్లూడ్ చేయాలన్నా ఫాస్ట్ కావాలి. ఈ సమస్య కోసము ఈ బాధితుడు నేను కలిసి డిఎఫ్ఓ దగ్గరికి 2 గంటలు వెయిట్ చేసినాం కలుద్దామని. సిద్ధుకి అసలు ఈయన పిలుస్తాడా పిలవడానికి 2 గంటలు మేము వెయిట్ చేసినా కూడా లోపలికి మమ్మల్ని పిలవలే. ఇక నన్ను పట్టించుకోలేక. ఇప్పుడు ఒక్కటి అదృష్టం ఏంటంటే అక్కడ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాం గారు అని ఆయన సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు కొద్దిగా కవాల్ టైగర్ రిజర్వ్ సెట్ అవుతుందంటే ఆయన లాంటి ఒక మంచి ఆఫీసర్ ఉండడం వల్ల ఇప్పుడు ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బాల్ ఆయన కోర్టులో ఉంది. ఆయన ఏమైనా న్యాయం చేస్తాడా, ఆయన చెయ్యనిస్తారా అనేది చూడాలి. సో దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ టుడే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలను మీరు ఎట్లా కొట్లాడాలో, ఎందుకంటే కొన్ని ఎకరాల భూమి మాయమవుతున్నది. సో దాన్ని ఎట్లా కొట్లాడదాము అని అనే తత్వానికే ఇలా మేము వంశీకృష్ణ అని వీటికి తీసుకొచ్చినాము. థ్యాంక్స్ వంశన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు చిత్రగుప్త్. సో టు సమ్అప్, మంగళసూత్రం వేసుకోనోళ్ళు మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారు. ఎల్టీటీని ఆ రోజు ప్రోత్సహించిన వాళ్ళు మా అమ్మ మంగళసూత్రం దేశానికి త్యాగమైందని చెప్పి శిలక పలుకులు పలుకుతున్నారు. చౌకీదార్ చోర్ హే అని చెప్పి పిల్లలతో డ్యాన్స్ ఆడిపించిన వాళ్ళు ఇవాళ మతతత్వ విద్వేషాలు కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి అలా నాయనమ్మ ఇస్తున్న ఒక ఎస్టేట్ ట్యాక్స్ని అబాలిష్ చేసి ఆస్తులు మారిన తర్వాత ఇవాళ మళ్ళా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి వస్తున్నారు. ఎవరి దగ్గరికి తీసుకొని ఏ గరీబోడికి ఇస్తారో ఆ లెక్క మాత్రం చెప్పరు. నువ్వు కులగన చేసి కట్టలేంది, వెల్త్ సర్వే చేసి నువ్వు పీకుడేంది ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్. ఇదే ప్రధానమంత్రి కూడా గదే మాట మాట్లాడిండు. బతుకున్నప్పుడు చంపుతారు, సచ్చినాక కూడా మనల్ని చంపుతారు. సో మీ ఓట్ ఎవరికి? అందుకే
ఆలోచిస్తారా లేకుంటే అనుభవిస్తారా అని అడుగుతూ మే భారత్ కా और भारत देश मेरा मैं रहूं या ना रहूं भारत अपना देश रहना चाहिए भारत माता की जय signing off me Girish Daramuni Mana Chitragupta friends thank you for your patience and jai hind